ఒక చక్కని గులాబీ చెట్టు ఉందండి. ఆ గులాబీ చెట్టు అంటే అందరికీ ఇష్టం. అవునండి, గులాబీ పూలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చక్కగా అట్రాక్టివ్ గా ఉంటుంది, మంచి కలర్ తో ఉంటుంది, చాలా చూడడానికి అందంగా ఉంటుంది. అయితే అది చూసిన ఒక లిల్లీ ప్లాంట్ ఏమనుకుందంటే, ఓకే రోజ్ ఫ్లవర్ ఇంత బాగుంది, దాని పక్కన వెళ్ళి నేను కూడా పెరుగుదాం అనుకొని అది వెళ్ళి దాని పక్కన చేరింది. చేరితే అది చిన్నగా ఉన్నప్పుడు రోజ్ ప్లాంట్ ఏమి పట్టించుకోలేదు. ఓకే ఇట్ విల్ గ్రో అని చెప్పి వదిలేసింది. తర్వాత అది పెరిగింది, పెద్దదైంది, దానికి ఒక చక్కని పువ్వు వచ్చింది, ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ చూసి అందరి దృష్టి అంతా ఆ లిల్లీ ఫ్లవర్ వైపు మళ్ళింది. అప్పుడు అది చక్కగా గ్రో అయ్యి వికసించి మంచి సువాసన ఇస్తుంది. ఓకే అందరికి చాలా ప్రెజెంట్ గా ఆ లిల్లీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అనిపిస్తుంటే అప్పుడు ఏమనిపించింది ఈ రోజ్ ప్లాంట్ కి, ఓకే ఒక ఈర్ష్య కలిగింది దాని మీద. ఏమని, ఓకే అందరి అట్రాక్షన్ నా మీదే ఉండేది కదా, నన్నే చూసేవాళ్ళు కదా, నన్నే ఇష్టపడేవాళ్ళు కదా, ఈ లిల్లీ రావడం వల్ల దాని మీద వారి చూపు మళ్ళింది, వారి దృష్టి మళ్ళింది. సో దాన్ని అణిచివేద్దాం. ఒక రోజు మనం చూసుకున్నట్లయితే రోజ్ ఎంత అందంగా ఉంటుందో దాని పక్కన ఉన్నటువంటి ముళ్ళు అంతే కఠినంగా ఉంటాయండి. అలాగే అది ఏం చేస్తుందంటే ఆ కఠినమైనటువంటి ముళ్ళుతో గుచ్చుతో మొదలు పెట్టింది ఆ లిల్లీ ఫ్లవర్ ని. ఎటువంటి మాటలంటే, నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, మరి దేవుడు నీకు సహాయం చేయట్లేదా? నీ కష్టాల్లోంచి దేవుడు నిన్ను విడిపించట్లేదా? నీ కన్నీరు దేవుడు తొడవట్లేదా అని చెప్పి రోజుకు ఒక మాటతో గుచ్చడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఏమైందండి లిల్లీ ఫ్లవర్ కి, గుచ్చుకొని ఒక రోజు దాని జీవం కోల్పోద్ది. దాన్ని బాధ భరించలేక ఆ ముళ్ళు గుచ్చుకొని ఏమైపోద్ది అని దాని జీవం కోల్పోయి అది చనిపోద్ది. ఇటువంటి వారేనండి ముళ్ళ పక్కన పడినటువంటి విత్తనాలు. వారి విత్తనాలు ఆశతో వెళ్ళి ఇదిగో బాగుంది అని చెప్పి ఆ ముళ్ళ చెట్టు దగ్గర పడితే ఆ ముళ్ళు ఏం చేస్తాయి అంటే అణిచివేస్తాయి మనల్ని. ఎటువంటి విధంగా అణిచివేస్తాయి అంటే ఈ మాటల చేత రోజు అణిచివేయబడుతుంది. ఎందుకనంటే వీటికి అవి ఎదగడం అనేది ఇష్టం లేదు కాబట్టి అవి ముళ్ళు గుచ్చి వాటిని అణిచివేస్తాయి.